పండగలైనా పెళ్లిళ్ళైనా వస్త్రాలకు వేదిక ఒకటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. నమస్తే, నేను విజయ్. మనం ఇప్పటి వరకు ఎంతోమంది రాజకీయ నాయకులను, ఎంతోమంది దేశాలను పాలించినటువంటి నేతలను చూసాం. కానీ అందరిలో కంటే చాలా అరుదుగా కనిపిస్తారు మన్మోహన్ సింగ్ గారు. నిజంగా మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇవాళ లేకుండా ఉంటే దేశం పరిస్థితి ఎలా ఉండేది, నిజంగా ఆయన చేసినటువంటి సేవలేంటో మనతో మాట్లాడడానికి లైవ్ కాల్లో ఉన్నారు మాజీ జేడీ సిబిఐ లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే విజయ్ గారు. సార్, చాలా మంది నాయకులను చూసాం, రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దేశానికి చాలా మంది సేవలు అందించారు, చాలా మంది పరిపాలించారు. కానీ వారందరికీ ధీటుగా మన్మోహన్ సింగ్ గారు ఉంటారు. కరెక్టే అంటారా? కరెక్ట్ అండి. యాక్చువల్గా ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు ఆయనే అంటుంటాడు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఆయనే అనుకునేవాడు. అంటే నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. తర్వాత 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ గా చేయాలన్నది అప్పుడు సంకల్పించడం జరిగింది. ఆయన్ను పిలిచి అప్పుడు ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ చేయమంటే ఆయన కూడా కొంత దీంట్లో యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా, అంటే యాక్చువల్గా భారతదేశ చరిత్రలో మీరు గ్రోత్ రేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 10% దాకా మన జీడిపి గ్రోత్ రేట్ ఉన్నది ఆయన. సో ఆ విధంగా నడిపించడం అంటే అది ఆయనకున్న విశేషమైన అనుభవం. తర్వాత ఒక గొప్ప ఎకనామిస్ట్ ఆయన. సో ఆ విధంగా ఆర్థిక శాస్త్రంలోనూ ఆ విధమైన ఆయనకు గొప్ప జ్ఞానం ఉంది. కాబట్టి ఆ విధంగా అప్పుడు మీరు చూసుకుంటే పివి నరసింహారావు గారి దగ్గర ఆయన మన ఫైనాన్స్ ఉన్నప్పటి నుంచే ఆయన అద్భుతమైన ప్రభావాన్ని చూపించారు. అందువల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయన ఖ్యాతి చాలా గొప్పది. అందుకని ఒకసారి బరాక్ ఒబామా గారు ఒకసారి మాట్లాడుతూ అన్నారు, ఈ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే ప్రపంచం వింటుంది అన్నాడు బరాక్ ఒబామా గారు మన్మోహన్ సింగ్ గారి గురించి. చాలా మంది ఈయన మాట్లాడడు, మౌని, ఈయన ఏమి మాట్లాడు అంటుంటారు. కానీ ఆయన యాక్చువల్ గా ఏ సందర్భాల్లో మాట్లాడాలో ఆ సందర్భాల్లో స్పష్టంగా ఆయన మాట్లాడి ఆయనకంటూ ఒక విశేషమైన కీర్తిని, తర్వాత విశేషమైన స్థానాన్ని ఆయన పొందారనమాట. అది మనం ఇంట్రొడక్షన్ లో మన్మోహన్ సింగ్ గారి గురించి అనుకోవాల్సిన విషయం. సార్, నిజంగా అంటే మన్మోహన్ సింగ్ గారు యాక్సిడెంటల్ గా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గా కూడా యాక్సిడెంటల్ గానే అయ్యారంటారు. నిజమే అంటారా? అవునండి. యాక్చువల్ గా మీరు చూసుకుంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్థిక మంత్రిగా ఎవరిని చేయాలి అన్నది ఒక పెద్ద క్వశ్చన్. అప్పుడు చాలా మంది ఉద్దండులు ఉన్నారు. ముఖ్యంగా ప్రణబ్ ముఖర్జీ గారు ఫైనాన్స్ మినిస్టర్ అవుతారని అప్పుడు అనుకున్నారు. ఆ తర్వాత మీరు యాక్చువల్గా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని సంజయ్ బారు గారు ఒక పుస్తకం రాశారు. అందులో ఈ విషయాల గురించి ఆయన ఉల్లేఖిస్తారు. ఈవెన్ చిదంబరం గారు కూడా ఆయన ఆ దిశగా వెళతారేమో అన్నది ఒక చర్చ జరిగింది. కానీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గర పిసి అలెగ్జాండర్ గారు ఆయన చీఫ్ అడ్వైజర్ గా ఉండేవారు. అంటే చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు పిఎం. ఆయన ఇద్దరు పేర్లు సూచించారు. మొదటిది వచ్చేసి ఐ థింక్ ఐజీ పటేల్ అనుకుంటా. ఆయన ఇంతకుముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. కానీ ఆయన ఒప్పుకోలేదు, నేను చెయ్యను అన్నారు. అప్పుడు వెంటనే మన్మోహన్ సింగ్ గారు ఈ పదవికి ఖచ్చితంగా సూట్ అవుతారని పిసి అలెగ్జాండర్ గారు చెప్పడం జరిగిందని ఆ విషయాలు ప్రస్తావిస్తారు. మనం హాఫ్ లైన్ అనే ఒక పుస్తకంలో, పివి నరసింహారావు గారి పుస్తకంలో కూడా ఈ విషయాలు ఉంటాయి. యాక్చువల్గా మీరు హాఫ్ లైన్ అనే పుస్తకాన్ని మీరు ఒకసారి చదివితే ఆ పుస్తకంలో చాలా పేజీలు మన్మోహన్ సింగ్ గారికి కేటాయించబడ్డాయి. అంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న ఆ సమయంలో చేసిన విషయాలు, ఆ సమయంలో చేసిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా దేశాన్ని ఈ విధంగా అభివృద్ధి బాటలో నడవడానికి ప్రధానమైన కారణమై. అందుకనే ఆయన ఒక చోట జోకింగ్లీ రాస్తారు, మన్మోహన్ సింగ్ గారు ఒక చోట చెప్తారు, పివి నరసింహారావు గారు ఆయనకు ఫోన్ చేసి ఆయన అడుగుతారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంటారా అంటే అప్పుడు ఆయన ఏమంటారంటే, నాకు మీ ఫుల్ సపోర్ట్ కావాలి అంటారు. అప్పుడు పివి నరసింహారావు గారు, నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను, కాబట్టి నాకు ఫ్రీ హ్యాండ్ కావాలి, నేను కావలసిన పాలసీస్ నేను ఇంట్రడ్యూస్ చేయాలంటే అప్పుడు ఏమంటారంటే, నువ్వు ప్రవేశపెట్టిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి గనక విజయవంతం అవుతే మేమంతా కూడా దాని క్రెడిట్ తీసుకుంటాము, కానీ అదే పాలసీస్ గనక విజయవంతం కాకుంటే నువ్వు విడిపోవాల్సి వస్తుందని ఆయన జోక్గా మాట్లాడతారు. అది ఆ పుస్తకంలో కూడా ఉల్లేఖించడం జరిగింది. అంటే ఆ కాలంలో ఆ విధమైన సంబంధాలు ఉండేవి. అంటే పివి నరసింహారావు గారు ఒక దార్శనికుడు. ఆయనకు మొత్తం ప్రపంచం తెలుసు,
ఎందుకంటే సాహితీవేత్తలు ఎప్పుడైతే ప్రధానమంత్రులు అవుతారో వాళ్ళ డీలింగ్ అన్నది వాళ్ళు అవలంబించే విధానం కూడా వేరే ఉంటుంది. అదే మనం ఈవెన్ వాజ్పేయి గారిలో కూడా చూసాం. కాబట్టి ఈ విధంగా దార్శనికులుగా ఉన్నవారు దేశం కోసం ఏం కావాలి, ఎటువంటి వ్యక్తులు కావాలి, ఆ సందర్భంగా మనం వాటి తెలుసుకోవాలి. యాక్చువల్గా ఆ సందర్భంలో మీరు చూసుకుంటే మన దేశానికి కేవలం 2 వారాల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. కేవలం 2 వారాల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. కాబట్టి 91 ఆ సమయంలో అంటే ఈయన ఆర్థిక మంత్రి అయ్యే టైంకి 91 అయ్యే టైంకి కేవలం ఆ టైంకి కేవలం ఒక 2 వారాల ఇంపోర్ట్ బిల్ ఏదైతే ఉందో అది మనం ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తో కట్టవచ్చు. ఆ తర్వాత మామూలుగా ఏంటంటే 3 నెలల ఇంపోర్ట్ బిల్ ఉంటే అది సేఫ్ లిమిట్ అని అనుకుంటాం. కానీ ఆ సందర్భంలో కేవలం 2 వారాలు ఉన్నాయి. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పారంటే పివి గారికి, ఇప్పుడు ఈ క్రైసిస్ నుంచి మనం బయటపడాలంటే రూపీని డివాల్యుయేట్ చేయాలి, మన రూపాయి విలువను తగ్గించాలి అని వారు 2 స్టేజెస్ లో రూపీని డివాల్యూ చేశారు. ఆ సందర్భంగా ఆయన ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. మెక్సికో ఉదాహరణ ఇచ్చారు. మెక్సికో ఉదాహరణ ఇస్తూ ఆయన ఏం చెప్పారంటే 2082వ సంవత్సరంలో మెక్సికోలో కూడా ఈ విధమైన సమస్య వచ్చింది. కానీ వాళ్ళ వాల్యూని డివాల్యూ చేసుకోలేదు, విలువ తగ్గించలేదు. దానివల్ల వాళ్ళు ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు కష్టపడ్డారు. కాబట్టి ఆ ఉదాహరణ చెబుతూ ఆయన ఏమన్నాడంటే ఈ సంస్కరణలు ముఖ్యంగా పర్మిట్ రాజ్ అనేది ఉన్నది మన దగ్గర. అంటే అప్పుడంతా కూడా పబ్లిక్ సెక్టర్ నడిపించేది దేశాన్ని. ఆ పబ్లిక్ సెక్టర్ నుంచి ఆ పర్మిట్ రాజ్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. దాన్నే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అంటాం. ఈ విధానాలు ప్రవేశపెట్టడానికి అంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే పివి నరసింహారావు గారికి కూడా గొప్ప మెజారిటీ లేదు. మీరు ఒకసారి 1991 ఎలక్షన్లు తీసుకుంటే అప్పుడు కాంగ్రెస్ కి 244 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత కమ్యూనిస్టులకి 25, 10 ఐ థింక్ 35. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ అన్నిటినీ సమకూర్చుకొని యూపీఏ అన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దానికి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయ్యారు. అంటే ఆయనకు డెంగ్ జియాఓపింగ్ లాగా కానీ లేకుంటే సింగపూర్ లో ఉన్న లీ కువాన్ లాగా వాళ్లకు ఆ మెజారిటీ లేదు. అయినా కూడా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, అది నెంబర్ 1 వాళ్లకున్న సమస్య. రెండవ ముఖ్యమైన సమస్య వచ్చేసి ఏంటంటే క్యాబినెట్ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, చాలా పెద్దలు క్యాబినెట్ కొలీగ్స్ కూడా ఉండిన్నారు, వారు కూడా హేమాహేమీలు. అటువంటి హేమాహేమీలను వదిలేసి మన్మోహన్ సింగ్ గారిని చేయడము అన్నది చాలా గొప్ప విషయం. అసలు రాజకీయాల్లో ఎక్కడ కూడా ప్రత్యక్ష సంబంధాలు లేనటువంటి వ్యక్తి, అంతే కదా సార్? అవును. అందువల్ల ఏంటంటే మొదటిది వచ్చేసి నరసింహారావు గారికి తగినంత మెజారిటీ లేదు. ఆ విధంగా నేను చెప్పినట్టు డెంగ్ జియాఓపింగ్ చైనా గానీ, లీ క్యువాన్ సింగపూర్ గానీ ఆ విధమైన పరిస్థితి లేదు. రెండవది వచ్చేసి బాంబే క్లబ్ అన్నది ఒకటి ప్రధానంగా దేశంలోని ఆర్థిక ధోరణులను నిర్ణయిస్తుంది. ఎందుకంటే మన దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే. అక్కడ చాలా మంది ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరూ కలిసి బాంబే క్లబ్ అని ఉంటుంది. వారు ఎప్పుడు కూడా ఈ విధమైన సులభతర ధోరణులకు వాళ్ళు విరోధం ప్రకటించారు. కాబట్టి అదొక పెద్ద విరోధం. మూడవది వచ్చేసి లెఫ్ట్ వింగ్ కమ్యూనిస్టులు కూడా ప్రధానంగా ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఎప్పుడు ఈ సోషలిజం కావాలి, విధానాన్ని అమలుపరచాలి, క్యాపిటలిస్ట్ అనేది వద్దు అనేది ఆయన మొదటి నుంచి చెప్తుంటారు. ప్రైవేటీకరణ ధోరణులు వద్దు ఈ విధంగా అంటారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే కాంగ్రెస్ పాలసీస్, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ పాలసీ తీసుకున్న కూడా సోషలిజం. కాబట్టి ఇటువంటి 4 పరిస్థితులలో ఈ విధమైన సంస్కరణలు తీసుకురావాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఈయన ఎకనామిక్స్ లో నిష్ణాతుడై ఉన్నారు కాబట్టి ఆ విధంగా తీసుకురాగలిగారు. ఆ తర్వాత రెండవది దానికి సపోర్ట్ చేసిన పివి నరసింహారావు గారు. ఇద్దరి వల్ల యాక్చువల్ 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్, ఆ రోజు మాట్లాడిన విషయాలు మీరు గనక ఒకసారి గమనిస్తే ఆయన అన్నారు, ఏ సమయంలో అయితే ఏ విధమైన మార్పులు రావాలో ఆ విధమైన మార్పులు తీసుకురాకుంటే ఏమవుతుందంటే ఆ దేశ పరిస్థితి బాగుండదు. అందువల్ల ఈ పరిస్థితుల్లో మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన బడ్జెట్ స్పీచ్ చాలా పెద్ద స్పీచ్. వీటన్నిటినీ చెప్పి ఫైనల్ గా ఆయన ఈ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, తర్వాత ఆర్థిక సరళీకరణ, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు,
ఆ తర్వాత ముఖ్యంగా మీరు తీసుకుంటే ఇన్సూరెన్స్ సెక్టర్‌లో ఫారిన్ కాంట్రిబ్యూషన్ తీసుకురావడం కూడా చాలా ఆయన ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు చేశారది. అప్పుడు కూడా లెఫ్ట్ సపోర్ట్ ఉన్నా కూడా ఆయన చేయగలిగారు. సో, ఇవన్నీ తీసుకుంటే ఆయన ఒక ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా దేశాన్ని ఇప్పుడు అనుకుంటున్నాం కదా మనం 5వ స్థానంలో ఉన్న ఎకానమీ త్వరలో అవును. 3వ జీడీపీ. స్థానానికి వెళ్తుంది. 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా వెడుతున్నాను. ఆ సంస్కరణల నాంది అన్నది మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉండి, తరువాత వారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన ఆ మొమెంటం ఏదైతే ఉందో దానివల్ల ముందుకెళ్ళారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీనారాయణ గారు మాతో పాటు లైవ్ కాల్‌లో జాయిన్ అయినందుకు చాలా చక్కగా మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పారు. థ్యాంక్ యూ.